అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్కి అసలు ఏమైంది? అల్లు అర్జున్కి అసలు కాలు చేతులు ఇరిగిపోయినాయా అని నేను అంటలేను. ఈ ముచ్చట సాక్షాత్తు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంటున్నాడు. ఒకసారి ఆ ముచ్చటి నుండి. 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెత్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? విన్నారు కదా ఫ్రెండ్స్, అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డికి మరి అంతగానం కోపం ఎందుకు వస్తున్నదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ మీద ఇక ధ్వజం ఎత్తుతున్నాడు అనుకోండి. అంతేకాకుండా అల్లు అర్జున్ పైన కూడా మస్తు గరం అవుతున్నాడు. అదే కాదు, అల్లు అర్జున్ను పరామర్శించడానికి లైన్లు కట్టుకొని వస్తున్నటువంటి హీరోలు ఒక బాబు చావు బతుకులుంటే మరి ఆ బాబును పరామర్శించడానికి మీ యొక్క విలువలు, మీ యొక్క హీరోయిజం ఎటువైంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తున్నాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ హీరోకి ఈ హీరోకి చాలామంది అభిమానులు ఉంటారు. ఇక మరి అభిమానులు ఎట్లా కొట్లాడతారు? మా హీరో తోపురా అంటే మా హీరో తోపురా అని చెప్పి ఒకటే కొట్లాడుతుంటారు. మరి సోషల్ మీడియాలో హీరోకి కష్టం వస్తే హీరోలందరూ ఒకటైతారు, కానీ మరి అభిమానులకు కష్టం వచ్చింది. ఈరోజు ఒక అభిమాని వాళ్ళ కొడుకు, ఒక అభిమాని ఈరోజు హాస్పిటల్లో అంటే మరి అభిమానులు కూడా కలిసి పోరాడాల్సిన అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఈ అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి అయితే వెనక్కు తగ్గినట్టయితే మనకు కనిపిస్తలేదు. మనందరికీ తెలిసిన విషయమే, మొన్న బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఆ బెయిల్ను కూడా కొట్టేయాలని చెప్పి మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసుల శాఖ మరి కొన్ని చట్టాలను పెట్టి ఇంకో కొన్ని సెక్షన్లను యాడ్ చేసి మరి ఆ బెయిల్ను కూడా రద్దు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆఖరికి వస్తే అల్లు అర్జున్ ఎపిసోడ్ 7 వరకు వస్తుందో ఏమో. అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కూడా మరి త్వరలో రిలీజ్ కాబోతున్నది. ప్రస్తుతానికైతే బెనిఫిట్ షోలు అన్నీ రద్దు చేసినామని చెప్పి మరి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. చూడాలి గేమ్ చేంజర్కు ఎట్లుంటుందో, పొలిటికల్ చేంజ్ అవుతుందో లేకపోతే మళ్ళీ ఇదంతా కథ చేంజ్ అవుతుందో ఎట్లనో కొన్ని రోజులు వెయిట్ చేస్తే మటుకు మనకు తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు నా అప్డేట్. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.